ఇప్పుడు ఐపీఎల్ మానియా నడుస్తుంది. ఐపీఎల్ లో ఏ ఆటగాడు ఏ విన్యాసం చేసినా, ఎంత స్కోర్ కొట్టినా, ఎలా ఆడినా ప్రతిదీ ట్రెండింగ్, ప్రతిదీ వైరల్ అయ్యి. అయితే టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇదంతా కూడా ట్రెండ్ అవుతుంది. ఓకే, అయితే మంగళవారం నాడు లక్నో సూపర్ జాయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో వీరబాదుడు బాదాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా గానీ 23 బంతులు అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత చెలరేగి 38 బంతులు ఆడి 7 ఫోర్లు 10 సిక్స్లతోటి 93 పరుగులు చేసి వెనుదిరిగాడు. పాపం సెంచరీ మిస్ అయింది. అయితే హాఫ్ సెంచరీ తర్వాత ఈ కుర్రాడు తన చేతి వేళ్లతో ఏ సింబల్ ను చూపించి సంబరాలు చేసుకున్నాడు. దీంతో స్టేడియంలో ఉన్న అభిమానులు, అలాగే టీవీల మీద ఉన్న అభిమానులు అంతా కూడా ఈ ఏ సింబల్ ఏంట్రా బాబు అని సెర్చ్ చేయడం ప్రారంభించారు. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ కార్యక్రమంలో కామెంటేటర్ మురళీ కార్తిక్ ఈ సెలబ్రేషన్ గురించి వైభవ్ అడిగారు. అలా ఎందుకు చేశానో తనకు కూడా తెలియదని సూర్యవంశీ తొలుత చెప్పినా గానీ గత మ్యాచ్ లో కూడా తాను ఇలాగే సంబరాలు చేశానని కూడా మళ్ళీ చెప్పుకొచ్చాడు. దీనికి ప్రత్యేకమైన అర్థం ఏం లేదని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక కొత్తదనాన్ని ప్రయత్నించడానికి చూస్తుంటానని మాత్రం పేర్కొన్నాడు. చివరకు సెలబ్రేషన్ సందర్భంగా వైభవ్ ఏ సింబల్ చూపించడం వెనక ఉన్న కారణాన్ని వెల్లడించారు. ఈ ఇన్నింగ్స్ ను తన తల్లికి అంకితం ఇస్తున్నానని పేర్కొన్నాడు. ఆమె పేరు ఏతో మొదలవుతుంది, అందుకనే అలా చేశానని సూర్యవంశీ తెలిపారు. ఈ మ్యాచ్ లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికల్లో 4వ స్థానానికి దూసుకువచ్చింది. ఇప్పటికే ఆర్సీబీ, గుజరాత్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరిన సంగతి తెలిసింది. ముంబైతో జరిగే చివరి మ్యాచ్ లో గనక గెలిస్తే ఆర్ఆర్ చివరి ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకోనుంది.